కూడా ఇద్దరు ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డని కలుసుకుందామని చెప్పి ఈ యొక్క సావుకారు ఇద్దరు అడవి మార్గాన ప్రయాణాన్ని ప్రారంభించినారట. వీళ్ళు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ యొక్క సత్యదేవుడు అనుకుంటున్నాడట, వీళ్ళ దగ్గర ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, బంగారం, బట్టలు, సకల సంపదలు వీళ్ళ వద్ద ఉన్నాయి కదా, నిజంగా వీళ్ళ బుద్ధెట్లుందో పరీక్షిందామని చెప్పి ఆ యొక్క స్వామివారు ఒక సన్యాసి నమస్కారోమి అక్షంతలు పూడితో తప్పకుండమా పంచమోధ్యాయ ప్రారంభ 5వ తరపున వినండయ. పూర్వము తుంగధ్వజుడు అనే మహారాజు గారికి 8 మంది భార్యలు, 100 మంది కొడుకులు కోడళ్ళట. ఆ మహారాజు గారికి అహంకారం. అలాంటి ఆ యొక్క మహారాజు గారు కొన్నాడు అడవికి వెళ్ళి వేటాడుతామని చెప్పి గుర్రాన్ని, రథాన్ని, సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆనాడు అడవి వేటకై బయలుదేరిండు. మిట్ట మధ్యాహ్నం కాశ్మీర ఫల నైవేద్యం నివేదయామి. ఓం ఐస ఓం ప్రాణ స్వాహ, ఓం వ్యాన స్వాహ, ప్రధాన స్వాహ, సమాన స్వాహ, బ్రహ్మణే స్వాహ. రమా వేద వీరవేంకర సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగి ఫలైచ్చ కర్పూరై నాగవల్లి 3 నక్షత్రాలు తీసుకోండి. భోగి ఫలైచ్చ కర్పూరై నాగవల్లి దళేజులం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ రమాహైర.